సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఉన్న చర్చ ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కేసులు అనగానే జగన్మోహన్ రెడ్డి పైన దాదాపు 10కి పైగా సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఈ కేసుల్ని ఆయన ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్తో ఆ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. ఆ ట్రయల్స్ పడట్లేదు ఆయనకి, ఎప్పుడు ఇంకా కేసులు దాన్ని తేలుస్తారు అనేది ఓ చర్చ, ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో నడుస్తూ ఉంది. ఏంటి దీనికి కారణం? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఇంత ప్రొలాంగ్ అవుతుంది? అంటే ఏమవుతుందంటే మొన్న సుప్రీంకోర్టులో అభయ్ ఓకా గారు ఇంకొక జడ్జి యొక్క ధర్మాసనం ముందు ఈ మ్యాటర్ వచ్చింది. ఐ థింక్ రఘురామకృష్ణరాజు గారు చాలా రోజుల క్రితం ఒక పిటిషన్ వేశారు. అవును. అంటే ఈ విధంగా కేసులు డిలే అవుతున్నాయంటే డిలే అవడానికి కారణం ఏంటని సుప్రీంకోర్టు వారు ఇక్కడ సిబిఐ నుంచి వారు అఫిడవిట్ కోరడం జరిగింది. ఐ థింక్ సిబిఐ వాళ్ళు అఫిడవిట్ వేసినట్టున్నారు. ఆ తర్వాత ఆ బెంచ్ మారి ఇంకొక బెంచ్ ముందుకు వచ్చింది ఇది. సో ఆ మ్యాటర్ మొన్న ముందుకు వచ్చినప్పుడు ఐ థింక్ ఒక న్యాయవాది ఆ రోజు రాలేకపోతున్నారు కాబట్టి మ్యాటర్ ని మళ్ళా నెక్స్ట్ 2 వీక్స్ కి పోస్ట్పోన్ చేయమని అడగడం జరిగిందని. అందులో సుప్రీం కోర్టులో సిబిఐ వారు ఏ కారణాల వల్ల, అందులో ప్రధానంగా నేను న్యూస్ పేపర్ లో చదివింది ఏంటంటే సుమారుగా 4 జడ్జీలు బదిలీ అవ్వడం వల్ల మళ్ళా కొత్త జడ్జి రాగానే ఏమవుతుందంటే మళ్ళా మొత్తం మ్యాటర్ ని మళ్ళా మొదటి నుంచి వినాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ కేసులు ప్రొలాంగ్ అవడానికి అది ప్రధానంగా వన్ ఆఫ్ ది రీజన్ అని చూపించడం జరిగిందని పేపర్ లో వచ్చిన వార్తలు. ఈ ఐ థింక్ నెక్స్ట్ వీక్ లోనో ఎప్పుడో ఈ మ్యాటర్ సుప్రీం కోర్టులో రాబోతుంది. ఆ తర్వాత ఎటువంటి ఆదేశాలు సుప్రీం కోర్టు ఇస్తుందో అన్నది చూడాలి. అంటే టైం బౌండ్ గా ఇది చెయ్యాలి అని ఏదైనా ఆదేశాలు ఇస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. సో ఈ ఒక్క పర్టికులర్ కేసులోనే ఇలా ఉందా? దేశంలో ఇటువంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి. చాలా మంది రాజకీయ నాయకులపైన కేసులు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారి పైన ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి పైన కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి. ఈ కేసులు అన్నింటిలో కూడా ఇదే రకమైన ప్రాక్టీస్ నడుస్తుందా సార్? సిబిఐ కేసులు కావచ్చు, ఈ కేసులు కావచ్చు. ఎందుకంటే ఏమవుతుందంటే చార్జెస్ ఫ్రేమ్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నాలు చాలా జరుగుతాయి మామూలు. అంటే మొదట్లోనే డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఫర్ ఎగ్జాంపుల్ కింది కోర్టు గనక తోసిపుచ్చితే వెంటనే హైకోర్టుకు వెళ్ళడం. ఈ విధమైన ప్రక్రియలో ఉండడం వల్ల ది బేసిక్ ఇనీషియల్ స్టెప్ ఏంటంటే చార్జ్ షీట్ అయిన తర్వాత చార్జెస్ ఫ్రేమింగ్. దానికి ముందు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటారు. దాంట్లో ఆర్గ్యుమెంట్లు అయిన తర్వాత వీరి దగ్గర ఉన్న మెటీరియల్ తగినంతగా ఉందని కోర్టు కన్క్లూడ్ అవుతే వారు చార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రయల్ మొదలు పెడతారు. కానీ ఇంతకు ముందు దీనికి ఒక టైం లిమిట్ ఉండేది కాదు. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో నేను చెప్పినట్టు 60 రోజుల్లో చేయాలన్నది ఉంది. కాబట్టి కొత్త కేసుల్లో ఈ విధమైన మార్గాలను త్వరగా అందులో చార్జెస్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అయినా కూడా టైం లిమిట్ ఇచ్చినప్పుడు కూడా మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ప్రతిసారి కూడా ఎవరి మీద అయితే నిందలు ఆపాదించబడ్డాయో వాళ్లకు మనము ఛాన్స్ ఇవ్వాలి అన్నది ప్రధానంగా చూసుకుంటాం. కాబట్టి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా మనం ఎందుకంటే వాళ్ళ సైడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళను ముందు ఉంచడానికి వారికి తగిన ఆపర్చునిటీ ఇవ్వాలి. అదర్వైజ్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ ఇవ్వకుంటే ఏమవుతుందంటే వాళ్ళు పై కోర్టులకు వెళ్లి మళ్ళా అక్కడి నుంచి రిలీఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కింది కోర్టులు ఎప్పుడు కూడా వీరు ఏదైనా అప్లికేషన్ పెడితే దానికి సానుకూలంగా ఇస్తుంటారు ఆర్డర్స్. మాకు మా అడ్వకేట్ లేడనో లేకుంటే కారణం చూపించి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద కేసుల్లో ఏమవుతుందంటే చాలా మంది నిందితులు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. కాబట్టి వాటన్నిటి మీద ఆర్గ్యుమెంట్స్ అవ్వాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఏమవుతుందంటే ఈ కేసులు అన్నవి ముందుకు వెళ్తాయి. స్పెసిఫిక్ టు ద జగన్మోహన్ రెడ్డి కేసులు సార్, ఈ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న నిందితులంతా వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు అని ఒకటేదో విన్నా. ఆ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి వాదనలు విన్న జడ్జు అవన్నీ పూర్తిగా విన్న తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ వచ్చిన మళ్ళీ వినాలంట కదా? అదే నేను చెప్పాను. ఎందుకనే ఆ విధంగా సాధారణంగా మీరు చూసుకుంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయో అటువంటి కేసుల్లో సాధారణంగా జడ్జీలను బదిలీ చేయొద్దండి అని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో బదిలీ చేయకండి, అటువంటి టెన్యూర్ ఉన్న వాళ్ళని అక్కడ పోస్టింగ్ లో వేయండి అని అంటారు. లాంగ్ టెన్యూర్ ఉన్న వాళ్ళు వస్తే వారు చాలా సేపు అక్కడ చాలా రోజులు అక్కడ ఉంటారు కాబట్టి అది త్వరగా వెళుతుంది. కానీ చాలా చోట్ల ఏముందంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్ జనరల్ గా ఈ సిబిఐ కోర్టులకు వేస్తుంటారు. వాళ్ళలో చాలా మంది రిటైర్మెంట్స్ అవుతుంటాయి. తర్వాత కొంతమంది హైకోర్టుకి వాళ్ళు హైకోర్టు జడ్జీలుగా కూడా ప్రమోషన్ పొందుతుంటారు. వాళ్ళ కూడా కంటిన్యూటీ అన్నది ఏదైతే ఉందో అది ఎక్కడో చోట ఆ విధంగా జరుగుతుండొచ్చు. ఆ తర్వాత ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మీద ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ చార్జెస్ నాకు వర్తించవు అని నన్ను అందు నుంచి బయటికి తీయడం డిశ్చార్జ్. చార్జ్ నుంచి నన్ను డిశ్చార్జ్ చేయండి అన్నది డిశ్చార్జ్ పిటిషన్.
కాబట్టి ఆ డిశ్చార్జ్ పిటిషన్లు వింటారు కోర్టు. మ్మ్. అంటే అటు సిబిఐ కావచ్చు, ఇటు వీరు కావచ్చు, ఇద్దరు వాదనలు వింటారు. విన్న తర్వాత ఆ చూసి ఈ వ్యక్తి మీద డిశ్చార్జ్ అవసరం లేదంటే అప్పుడు చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. మ్మ్. ఈ వ్యక్తిని కనుక డిశ్చార్జ్ చేస్తే ఇక చార్జెస్ ఫ్రేమింగ్ ఉండదు అనమాట. ఆ వ్యక్తికి ఆ కేసు నుంచి బయటపడినట్టు. మ్మ్. మ్మ్. సో అటువంటి రిలీఫ్ ఈ కేసుల్లో ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చింది అని వార్తలు వచ్చేసారు, నిజముందా జగన్మోహన్ రెడ్డి కేసు? నాకు తర్వాత డీటెయిల్స్ పెద్ద తెలియవు, కానీ మామూలుగా ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్ లో ఏమవుతుందంటే ఒకరిద్దరికి వచ్చినా కూడా వెంటనే సంస్థలు మళ్ళా హైకోర్టుకు వెళతాయి. ఓహో, విచారణ సంస్థలు. విచారణ సంస్థ సపోజ్ వాళ్లకు కాకుంటే వాళ్ళు హైకోర్టుకు వెళతారు. మ్మ్. మ్మ్. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అన్నది ప్రొలాంగ్ అవుతూనే ఉంటది, టైం టేకింగ్. ఎందుకంటే హైకోర్టు కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న రోస్టర్ లో లిస్ట్ లో ఎక్కడో వస్తుంది, మ్మ్. మ్మ్. రావడానికి 1-2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మ్మ్. మ్మ్. ఇక్కడ కాకుంటే మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళతారు, మళ్ళీ సుప్రీం కోర్టులో మళ్ళీ రోస్టర్ లో రావడానికి అక్కడ 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. మ్మ్. మ్మ్. కాబట్టి ఈ విధమైన పరిస్థితులలో అవుతుంది. కానీ యాక్చువల్ గా ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్స్ వింటున్నప్పుడు కూడా అది ఒక ట్రయల్ లాగా వినాల్సిన అవసరం లేదు. ఓకే. మ్మ్. జడ్జి గారికి మన దగ్గర ఉన్న మెటీరియల్ సఫిషియెంట్ చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి అనగానే ఆయన ఈ కెన్ ప్రొసీడ్. మ్మ్. కానీ హై ప్రొఫైల్ కేసెస్ లో ఏమవుతుందంటే ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ మమ్మల్ని వినమని 2 పార్టీలు అడుగుతాయి. కాబట్టి జడ్జి గారు కూడా వాటిని తోసిపుచ్చకుండా అది కూడా ఆల్మోస్ట్ ఒక మినీ ట్రయల్ లాగా జరుగుతుంది. మ్మ్. మ్మ్. దానివల్ల కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో అవకాశం ఏముంది, బహుశా దానివల్లనే డిలే అవుతున్నాయి ఇప్పుడు, ఇంకా అంతే కదా. అవుతుంటుంది. ఎస్.